గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. సింహరాశి వారికి 2026 సంవత్సరం జూన్ 8వ తారీఖు వరకు లాభస్థానంలో అంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో శుక్రుడు ఉంటాడు. జూన్ 22వ తారీఖు వరకు బుధుడు సంచరిస్తాడు. జూన్ 15వ తారీఖు తర్వాత మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి కూడా లాభస్థానంలోకి వస్తాడు. 2026 జూన్ 8వ తారీఖు లోపు మీకు తెలిసిన స్త్రీల ద్వారా అంటే అక్క నుండి కావచ్చు, చెల్లి నుండి కావచ్చు, మహిళా స్నేహితుల నుండి కావచ్చు ఆర్థికంగా పెద్ద మొత్తంలో సహాయం అయితే అందుతుందండి. మా పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. మీ పైన మహిళా అధికారి గనక ఉన్నట్లయితే వారి ద్వారా ప్రమోషన్లు కానీ, ఇన్సెంటివ్స్ కానీ, లేదా అట్లీస్ట్ వారి నుండి ప్రశంస అయినా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కేతు మీ రాశిలోనే ఉన్నాడండి. కాబట్టి మీరు ఎంత పొదుపు చేయాలి అనుకున్నా, ఎంత చూసి ఖర్చు పెట్టినా సడన్గా ఖర్చులు వచ్చి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది తలకిందులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షాపింగ్లకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి, ముఖ్యంగా ఆడవారు. జూన్ 15వ తారీఖు వరకు సూర్య భగవానుడు మీ 10వ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో ఉంటాడు. కుజుడు జూన్ 19వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి అంటే మీ 10వ ఇంట్లోకి వస్తాడు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా లేదా రాజకీయాల్లో ఉన్నా ఈ నెల మాత్రం మీ నిజాయితీకి పరీక్షాకాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం ఈ మాసంలోనైనా అవినీతి చెయ్యకపోవటమే మంచిది. ఈ మాసంలో మీరు అవినీతి చేయకుండా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే మీకు అంతటి మంచి పేరు వస్తుంది. జూన్ 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు మీ లాభస్థానంలోకి మారగానే మీరు పడిన కష్టానికి తగినటువంటి గుర్తింపు, అధికార హోదా దక్కుతాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే సింహరాశి విద్యార్థులకి నెల మిశ్రమంగానే ఉందండి. కాకపోతే ఫలితాలు అనేవి పాజిటివ్గానే ఉంటాయి. జూన్ 2 నుండి ఉచ్చస్థానంలో గురువు మీ 12వ ఇంట్లో ఉండటం, 11వ ఇంట్లోనేమో బుధుడు రవి కలయిక వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ 15వ తారీఖు తర్వాత రవి సంచారం వల్ల ప్రభుత్వ స్కాలర్షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే కేతు రాశిలో ఉండటం అనుకూలం కాదండి. పరీక్షా కాలంలో అనవసరమైనటువంటి ఆందోళన కలగవచ్చు. మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్ గురించి తెలిసినా నేను ఎగ్జామ్ సరిగ్గా రాస్తానో లేదో అనేటువంటి ఆందోళన, టెన్షన్ అనేది కలుగుతుంది. లేదా కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి హాల్ టికెట్ వంటివి మిస్ అవ్వటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు, దానివల్ల ఆందోళన కలగవచ్చు. 12వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి 12వ ఇల్లు అనేది విదేశాలకు సంబంధించినదండి. ఎక్స్పెన్సెస్తో పాటుగా విదేశాలకు కూడా సంబంధించినది. ఎంఎస్ కోసం కానీ లేదా ఇతర చదువుల కోసం కానీ విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో 100కి 100 పాలు సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఫ్యామిలీ రిలేషన్ విషయంలో ఎలా ఉంటుందంటే అన్నిట్లో అనుకూలమైనటువంటి గోచారం కనిపిస్తున్నప్పటికీ కూడా అష్టమంలో శని, సప్తమంలో రాహువు, రాశిలోనేమో కేతు ఉండటం వల్ల ఫ్యామిలీ రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య అపార్థాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సప్తమ రాహు వల్ల మీకు మీరు బాగా నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహ జీవితంలో కూడా కొన్ని కలహాలు అనేవి సూచిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కానీ లేదా మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ప్రేమికుల మధ్య చిన్న విషయానికే గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల జోలికి వెళ్తే మాత్రం సింహరాశి వారికి అప్రతిష్ట పాలయ్యేటువంటి ప్రమాదం అనేది గట్టిగా సూచిస్తుంది. సింహరాశిలో జన్మించి ఎవరికైతే వివాహం అయిందో వారు వారి జీవిత భాగస్వామితో ప్రవర్తించే విషయంలో, వారితో మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా చిన్న విషయానికి, మీరు సరదాగా అన్న విషయానికే పెద్ద గొడవ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దుష్టగ్రహమైనటువంటి రాహు మీ సప్తమ స్థానంలో, కలత్ర స్థానంలో అంటే వివాహానికి సంబంధించినటువంటి స్థానంలో ఉన్నాడు. అలాగే 8వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసంలో సింహరాశి వారిపైన నరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి.
ఈ నెలలో సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అంటే సూర్య భగవానుడు బాగున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో శని ప్రభావం, రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం పనికిరాదండి. ముఖ్యంగా బాడీలో వేడి చేయటం, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అరగకపోవటం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్ల వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు సరైన సమయానికి తినండి. మీరు తక్కువ తిన్నా సరైన సమయానికి తినండి. పడుకునే ముందు తినటం కానీ, అర్ధరాత్రి తినటం కానీ, బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్కి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. లేదంటే అష్టమ శనిలో చాలా ఇబ్బంది పడతారు సింహరాశి వారు. సమయానికి తినటం, సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా ఆవేశాన్ని తగ్గించుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నేను ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అంటే, 2 దుష్టగ్రహాలు, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుల యొక్క స్థానాలు బాగోలేదు, శని యొక్క స్థానం కూడా బాగోలేదు. మిగిలిన గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా వివాహ యోగ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మొదటి వారంలో జూన్ 8వ తారీఖు లోపు 11వ ఇంట్లో శుక్రుడి అనుకూలత వల్ల మీ చిన్నపాటి స్నేహితుల ద్వారా కానీ, లేదా మీకు తెలిసిన ఒక స్త్రీ ద్వారా మంచి పెళ్లి సంబంధం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే సప్తమ రాహు వల్ల లవ్ మ్యాటర్స్ విషయంలో కానీ, పెళ్లి విషయాల్లో కానీ అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ రాహు 7వ ఇంట్లో ఉన్న సమయంలో కళ్ళు మూసుకుపోయి పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీ మైండ్ ఎలా ఉంటుందంటే, ముందు పెళ్ళి అయితే చాలు, నాకంటే చిన్నవారికి కూడా పెళ్ళి అవుతుంది కానీ నాకు అవ్వట్లేదు, ఎవరైనా పర్వాలేదు, మంచివారేలే, లేదా వారు చెప్పినటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయిలే అని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా మాత్రం ముందుకు వెళ్ళవద్దండి. జూన్ 8 లోపు అయితే వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ఆ తర్వాత అయితే పెద్దగా యోగించదు. ఒకవేళ పెళ్లి సంబంధం కుదిరినా రాహు 7వ ఇంట్లో ఉన్నాడు అని గుర్తుంచుకుని వారి గురించి పదే పదే ఎంక్వైరీ చేసే ముందుకు వెళ్ళటం మంచిది. సంతాన యోగ పరంగా చూసుకున్నట్లయితే సంతానకారకుడైనటువంటి దేవగురువు బృహస్పతి జూన్ 2వ తారీఖున తన స్థానాన్ని మారుస్తూ 12వ ఇంట్లోకి వస్తాడు, ఉచ్చ స్థితిలోకి వస్తాడు. 12వ ఇల్లు అయినప్పటికీ కూడా ఎన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా విఫలమైనటువంటి దంపతులకు ఉచ్చ స్థితిలో ఉండేటువంటి గురువు యొక్క ప్రభావం వల్ల రాబోయే అక్టోబర్ 31వ తారీఖు లోపు సంతాన ప్రాప్తి కలగటానికి అత్యంత అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు లోపు వరకు ఎంత ప్రయత్నించినా అనుకున్న కంపెనీల్లో జాబ్ రాకపోవటం కానీ, సరిపోని శాలరీతో ఉద్యోగం చేయవలసి రావటం వల్ల కొద్దిగా నిరాశ చెందుతారండి. ఇంటర్వ్యూలు కూడా ఆఖరి నిమిషంలో చేజారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ జూన్ 15వ తారీఖు తర్వాత మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి, సూర్యుడు 11వ ఇంట్లో అంటే లాభస్థానంలోకి రాగానే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మొదటి అర్ధభాగం మాత్రం 15వ తారీఖు వరకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు అనుకూలమైనటువంటి గోచారం అయితే లేదండి.